ముందు పెట్టిన వీడియోకి కొనసాగింపుగా ఈ లూలు సంస్థ ఈ అధినేత ఒక ఇండియన్ అయినప్పటికీ కూడా ఈ గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి చాలా సంవత్సరాలయ్యి చాలా అభివృద్ధి చెందింది. ఈ గల్ఫ్ దేశాలు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. అంత పెద్ద స్థాయిలోకి ఈ గల్ఫ్ దేశాలని వల్ల ఎదిగిన సంస్థ ఈ రోజుని ఆ సంస్థకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ రుణాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈ దేశ ప్రజలకి గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా మంచి భరోసానిచ్చారు. ఇప్పుడు యుద్ధం గల్ఫ్ దేశాలన్నిటిలోనూ జరుగుతుంది. అంటే గల్ఫ్ దేశాలు యుద్ధం చేయకపోయినా వాటి ప్రభావం వీటి మీద చాలా ఎక్కువగా పడతా ఉంది. అందరూ తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో దేశ పౌరులకి ఈ దేశంలో ఉన్న జనాభాకి ఇతర దేశస్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉండటానికి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండటానికి ఈ లూలు ఏమి చెప్తుందంటే, మీరెవ్వరూ కూడా మీకు అవసరం లేకపోయినా ఎక్కువ వస్తువులు కొనుక్కుని స్టోర్ చేసుకోవద్దు. మీకు ఏ వస్తువులు కావాలో అవే కొనుక్కుని వెళ్ళండి. మీకు మేము పూర్తి భరోసా ఇస్తున్నాం. మీకు అన్ని రకాల వస్తువుల్ని మాంసాహారాలు కానీ, గుడ్లు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, చేపలు కానివ్వండి, మీకు ఇంట్లోకి కావాల్సిన మంచినీళ్ళు కానివ్వండి, ప్రతీది కూడా మేము ఎటువంటి లోటు లేకుండా మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మా సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మా విమానయాన సంస్థలతో విమానాలతో ప్రతి దేశం నుంచి ఎక్కడున్నా సేకరించి మీకు తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. వస్తువు రేట్లు కూడా ఏమాత్రం పెంచకుండా అదే ఉన్న స్టెబిలిటీతోటే నడిపించగలుగుతాం. మీరు భరోసా మేము ఇస్తున్నాం, మీరు భరోసాగా ఉండండి అని చెప్పేసి ఇంత హామీ ఇచ్చిందంటే, ఆయన ఈ గల్ఫ్ దేశాలకు ఆయనకి ఇచ్చిన సపోర్టు ఈ రోజున ఆయన ఈ గల్ఫ్ దేశాలకు చేస్తున్నటువంటి సేవ ఎంత గొప్పదో చూడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దేశం కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక రాష్ట్రం కానీ ఒక కంపెనీని ఆహ్వానించి వాళ్ళకి పెట్టుబడులు పెట్టించుకునే అవకాశాన్ని కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి చేస్తాం. అది ఊరికనే కాదు, ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో వాటి విలువేంటి అన్నది తెలుస్తుంది. ఈ రోజుని చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ లూలు సంస్థ చేస్తున్నటువంటి సేవ చిన్న విషయం కాదు. చాలా భరోసాగా ఉన్నారు జనాలందరూ కూడా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే ఈ మనకు ఓడల నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఈరోజు అవన్నీ బంద్ అయిపోయినాయి. ఓడల్లో ఎటువంటి పరిస్థితి జరుగుతుందో న్యూస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. విమాన రాకపోకలు ఆగిపోయినాయి. ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈ లూలు సంస్థ మాత్రం వాళ్ళ స్పెషల్ విమానాలతో ప్రతిదీ